నమస్కారం. ముందుగా ఎన్‌పిఎన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు మన స్టూడియోకు వైఎస్ఆర్‌సీపీ బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల వేణుగోపాల్ గారు రావడం జరిగింది. ఆయన మాటల్లోన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలోన మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన యొక్క ఆయన యొక్క నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిన విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపురం అర్బన్ నియోజకవర్గం, ఏ నారాయణపురం గ్రామ పంచాయతీ, స్టాలిన్ నగర్. సార్ మీ యొక్క జీవన పరిస్థితి ఎలా ఉంది? మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ గుర్తించి ఆ రోజు మమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో బీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా చేశారు. మరి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు మరి నన్ను గుర్తించి నాకు బీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. నా భార్యకు అనంతపూర్ వ్యవసాయ మార్కెట్లో కమిటీలో మార్కెట్ యార్డ్ బోర్డు నెంబర్గా కానీ ఇవ్వడం జరిగింది. సార్ మీ యొక్క అర్బన్ నియోజకవర్గం అని చెప్తా ఉన్నారు, ఆంధ్రపురం అర్బన్. మీ ఆంధ్రపురం అర్బన్ లో ఉన్న ఎమ్మెల్యే ఎవరు? అనంత వెంకటరామరెడ్డి. ఆయన యొక్క అభివృద్ధి ఎలా ఉంది సార్ గత 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాల అభివృద్ధి అంటే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట దాదాపు 2 సంవత్సరాలు, తర్వాత మరియు 6 నెలలు 8 నెలల కాలం ఈ కరోనా వ్యవస్థతోనే కేవలము అనంత వెంకటరామరెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ రాష్ట్ర ప్రజలను, ఈ నగర ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళకి దాదాపు 2.5 సంవత్సరం టైం పట్టింది. అయినా కానీ దాదాపు ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం నగరంలో 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ అభివృద్ధిని చేసి చూపించాడు. దాదాపు అనంతపురం నగరంలో 900 నుంచి 1000 కోట్ల వర్కులు అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్నాయి. మరి అదే అలాగే కాకుండా గ్రామ పంచాయతీల్లో కానీ ఒక్కో గ్రామ పంచాయతీలో మినిమం 30 కోట్ల పైన అభివృద్ధి చేసిన ఘనతగా అనంత వెంకటరామరెడ్డి గారు దక్కుతుంది. ఓకే సార్, అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అభివృద్ధి చెందని చెప్తా ఉన్నారు. మరి ఈ మీరు బీసీ ఉపాధ్యక్షుడిగా రావడానికి కారణం అనంత వెంకటరామరెడ్డి గారు. ఏ విధంగా మీరు బీసీ ఉపాధ్యక్షుడు? ఏ విధంగా అంటే మనం పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఈరోజు మా గ్రామ పంచాయతీలో కానీ మేము దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అనంత వెంకటరామరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో అనుసరించి ఆయనతోనే ఉన్నాం. ఈ రోజు ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాం. మనం ఏమైతే పార్టీకి పనిచేస్తున్నామో నా బాధ్యతను గుర్తించి అనంత వెంకటరామరెడ్డి గారు కానీ మన జిల్లా అధ్యక్షులు అందరితో కలిసి సంప్రదించి మనకి అవకాశం కల్పించినారు. ఓకే సార్. సార్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాం అంటున్నారు, అభివృద్ధి చెందింది అంటున్నారు, అది ఏ విధంగా ఒకసారి చెప్పగలుగుతారా? అభివృద్ధి అంటే ఇప్పుడు దాదాపు ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరిగిండదు. ఎందుకంటే ఈయన అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఓకే, ఆయనకు చాలా అపారమైన అనుభవం ఉంది అధికారులతో కానీ, అక్కడ ఢిల్లీలో కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో కానీ. ఆయన అనుభవంతోనే ఇంత అభివృద్ధి చేశాడని ఈ నగర ప్రజలు కానీ మేము కానీ అనుకుంటున్నాం. సార్ ప్రజల స్పందన ఎలా ఉంది సార్ అనంత వెంకటరామరెడ్డి గారు? ఆయన మీద చాలా మంచిగా ఉంది. అనంతపురం నగరంలోనే కాదు, గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా కానీ ఈ జిల్లాలో ఎక్కడా కానీ అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తి. ఈరోజు నగరంలో కానీ ఈరోజు ఇన్ని వేల కోట్ల అభివృద్ధి పనులు చేశాడు. ఎక్కడ అవినీతి అనేది లేకుండా, దౌర్జన్యానికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నాడు అనంత వెంకటరామరెడ్డి గారు. అనంత వెంకటరామరెడ్డి గారి పైన అనంతపురం నగర ప్రజలకు చాలా మంచి అభిప్రాయం ఉంది. మరి ఇతనే ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి కానీ ఈ నగర ప్రజలు కోరుకుంటున్నారు అనేది మా ఆలోచన. మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా కాదు, ఈ నగర ప్రజలందరూ కానీ. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఈ రోజు నగరంలోనే కాదు, రహదారులు, పల్లెల్లో కానీ, వీధిలో కానీ, సందుల్లో కానీ, ఎక్కడైనా కానీ కని విని చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధిని దాదాపు ఈ 3-4 సంవత్సరాలు చేసి చూపించిన ఘనతగానే అనంత వెంకటరామరెడ్డి గారికి దక్కుతుంది. సార్ మీరు బీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు, మరి మీ జిల్లాలో అంటే ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ బీసీలకు ఎన్ని వచ్చాయి, మీకు ఏమైనా ఐడియా వచ్చాయి? ఈరోజు హిందూపూర్ కానీ, పెనుగొండ కానీ, ఈరోజు కళ్యాణదుర్గం కానీ, ఈరోజు సత్యసాయి జిల్లా ఎంపీ సీట్ కానీ, ఇక్కడ మన అనంతపూర్ ఎంపీ సీట్ కానీ బీసీలకు గౌరవం ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో కానీ
50% పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చిన ఘనత కానీ జగన్మోహన్ రెడ్డి గారు దొక్కుతుంది. సార్ ఇప్పుడు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి టీడీపీ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి అది ఏ విధంగా చెప్పగలరు? వాళ్ళు గతంలో టీడీపీ ప్రభుత్వము బీసీ కులాలని ఓటు బ్యాంక్ వాడుకోయింది తప్ప బీసీలకు చేసింది శూన్యం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ ఏ జిల్లాలో కానీ బీసీలు ఈరోజు ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు సభ్యులు రంగయ్య గారు ఉన్నారు, ఈరోజు శంకరనారాయణ గారు మంత్రి అయ్యారు, ఈరోజు ఒక సాధారణ వ్యక్తి గిరిజమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయినారు. ఇవన్నీ మనం గుర్తించాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే ధ్యేయంగా బీసీల పక్షపాతిగా ఈ రోజు జిల్లాలో అది రాష్ట్రంలో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలని అభివృద్ధి చేయాలా వీళ్ళని అనే ఒక లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేస్తున్నారు. సార్ అనంతపురంలోన అర్బన్ లోన మళ్ళీ ఈ నీటి సమస్య అయితే రోడ్ల సమస్యలు ఎక్కడ లేవని చెప్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఏమని చెప్పగలుగుతారు? ఇప్పుడు మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం, డివైడర్లకు రంగులు వేసుకొని పేపర్కి వేసుకొని భూమి పూజలు చేశారు. ఉన్నవి తీసేసుకొని కమిషన్ల కోసం రోడ్లెక్కిన చరిత్ర ఉంది. ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఎక్కడ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి సమస్య లేకోకుండా అభివృద్ధికి మేయర్ కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్లందరినీ సమన్వయంగా చేసుకొని అనంత వెంకటరామరెడ్డి గారు అందరినీ కలిసి ముందుకెళ్ళి ఈరోజు అనంత నగర అభివృద్ధికి పాటుపడినాడు. వాటర్ సమస్య ఎక్కడా లేదు. అది కేవలము ఎక్కడో ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది వస్తుంది, అదే ఒక రోజు 2 రోజులు టైం పట్టింది అంతేగాని ఈ ప్రతిపక్షాలలో చేసింది లేక ఈరోజు అంత దూరం నుంచి వాటర్ తీసుకొని రావడం అంటే అనంతపురం నగరానికి అదే గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు చేసింది. ఈ రోజు అనంతపురం నగరంలో నీళ్లు తాగుతున్నారంటే మరి దాన్ని మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఆ రెక్టిఫైలో భాగంగానే ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, వెంటనే చేశారు. కొద్దిమంది ఈ ప్రతిపక్షాలలో ఎట్లయితే అనంత వెంకటరామరెడ్డి గారిని ఎక్కడ ఆయన్ని విమర్శించేకి తావులేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. సరే ఇప్పుడు టవర్ క్లాక్ బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత టవర్ క్లాక్ కు రూపు మారుతుంది అని చెప్తా ఉన్నారు. అది మొత్తం సెంట్రల్ హ్యాండ్ లో ఉన్నప్పుడు మళ్ళీ అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రూపంలో ఎలా ముందుకు వస్తాం? అది సెంట్రల్లో ఉన్న అది మరి గతంలో కానీ చూసాం. వాళ్ళు గతంలో గత ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ చెప్పారు మేము గతంలో కనీసం బ్రిడ్జి కూలబడే స్టేజ్కి వచ్చింటే ప్యాచులు చేసుకొని కింద ఫిల్లర్లు వేసుకొని పని జరుపుకున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు ఎలా దాన్ని సాధించారంటే ఇక్కడ స్థానిక ఎంపీ గారి సహకారంగా ఉంది. స్థానిక ఎంపీ గారిని పట్టుకొని ఈయన గతంలో 4 సార్లు ఎంపీగా ఉన్న అనుభవంతో ఢిల్లీలో ఉన్న పరిచయాలతో తీసుకొచ్చి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారు. దాన్ని పట్టుకొని మొండిగా ఏదైతే పట్టుదలతో సాధించాలని ఒక లక్ష్యంతో అనంతపూర్ నగర ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, ఇప్పుడు చేయకపోతే మరి కష్టం అవుతుంది అనే ఒక లక్ష్యంతో ఆయన టవర్ క్లాక్ బ్రిడ్జిని ఇక్కడ అనంతపురం పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారితో కలిసి ఆయన్ని సహకరించుకొని అభివృద్ధి దిశగా అడుగులేశారు. ఇప్పుడు టవర్ క్లాక్ బ్రిడ్జ్ రోడ్డు సరిగా చేయలేదు, అక్కడ ప్రారంభాలకు లోపన్నారు అని చెప్తా ఉంటారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు వాళ్ళకి చేసే చేత కాలేదు, చేస్తున్నాడు. చేసేవాడిని అది నల్లగుంది తెల్లగుంది అని చెప్పేది కాదు. గతంలో ఎవడు చేసినోడు ఎవడున్నాడు? కనీసం ఒక షాపు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తి లేరు. మరి అట్లాంటి వ్యక్తి దాదాపు 310 కోట్లు తెచ్చి ఢిల్లీ నుంచి తిరిగి తెచ్చి చేస్తే ఈ రోజు ఎక్కడ అది సొట్టుంది ఇది సొట్టుంది అనేది కాదు. అది వాళ్ళ అధికారులు ఎస్సీ గారు ఈ గారు వాళ్ళ అధికారులను బట్టి వాళ్ళు చేస్తారు. అదేం ఎమ్మెల్యే గారు నువ్వు అక్కడ వాళ్ళు ఉన్నారు ఇట్లా పో సొంత వాళ్ళ బంధువులు సొంత అనంత వెంకటరామరెడ్డి బంధువులు కానీ గుత్తి రోడ్డు అంటే తడకలేరు నుంచి గుత్తి రోడ్డుకి వేసినప్పుడు వాళ్ళ బంధువులు ఉండగానే వాళ్ళ బంధువులు ముందు కొట్టించి వేరే వాళ్ళ పని చేయించిన వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తి, దౌర్జన్యానికి దూరం ఉండే వ్యక్తి. అంతేగాని ఈ రోజు ప్రతిపక్షాలని కమ్యూనిస్టులను సైతం నోరు మూపించిన వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు. అంటే ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు, ఆయన విమర్శించడానికి అవకాశం లేదు. సార్ అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క రాజకీయ చరిత్ర ఎలా ఉంది? అంటే ఆయన 4 ఏళ్ళు చెప్పి ఆయన రాజకీయ చరిత్ర అంటే ఆయన విద్యార్థి దశలోనే వాళ్ళ స్వర్గీయులైనటువంటి అనంత వెంకటరెడ్డి గారు గతంలో ఆయన
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఓకే. అనేక పదవులు అనుభవించారు. అనంత వెంకటరామరెడ్డి గారు కానీ విద్యార్థి దశ నుంచే అనంత వెంకటరెడ్డి గారి లక్షణాలు, ఆయనైతే వాళ్ళ తండ్రి గారి ఆశయాలు, ఎక్కడ మనము ఉన్నన్నాళ్ళు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేసేదే మనకు మిగిలేది, మనకు అధికారం ఎప్పుడు ఉండదు అనే ఒక సందేశము వాళ్ళ అనంత వెంకటరెడ్డి గారితో తీసుకొని ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఈ జిల్లాలో మొత్తం ఈ జిల్లా ముమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కానీ జిల్లా అంతా ఒక స్ఫూర్తినీడు. ఈ రోజు ఎక్కడే కానీ ఈ అనంతపురం జిల్లా అంతా వెతికిన అనంత వెంకటరామరెడ్డి పైన ఎవరు వేలు చూపించడానికి కానీ ఆస్కారం లేదని చెప్పి కానీ నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఆయన గతంలో లాయర్, బిఏ చేశాడు, అప్పటికే లా చేశాడు, కొన్నేళ్ళు చేశాడు. ఆయన దాన్ని బట్టే కదా ఈరోజు ఆయన ఎక్కడ ఒక చిన్న ఆధార్ కార్డుకు పోయినా కానీ ఎందుకు రాలేదు, ఒక బియ్యం కార్డు పోయినా ఎందుకు రాలేదు, హాస్పిటల్ ఉంటుందంటే ఎవరిని పిఎల్ లేదా అడిగేది. ఆయన మొత్తం సబ్జెక్ట్ అంతా తెలిసి ఏదైనా కేసులు కానీ మనం లాయర్తో ఏం మాట్లాడాలి, ఒక పోలీస్ స్టేషన్లో ఎవరితో ఏం మాట్లాడాలని ప్రజల్ని ఎదురుగా పెట్టుకొని వాళ్ళ సమస్యని ఎదురుగా మాట్లాడే గల వ్యక్తి ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి. సార్, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే అనంత వెంకటరామరెడ్డి గారు వెంటనే స్పందిస్తారా? సర్లే చూద్దామన్నా. 24/7 నువ్వు ఎనీ టైం, డే అండ్ నైట్, నైట్ లేదు, 12 లేదు, 1 గంట లేదు, ఆ సెల్లో నెంబరు ఇది మనకు తెలిసిన నెంబరు, దీన్ని ఎత్తుదాము, ఇది కొత్త నెంబరు, దీన్ని ఎత్తకూడదు అనేది లేదు. నువ్వు ఎనీ టైం ఏ ఫోన్ నుంచి అయినా ఫోన్ చేయి, ఓకే, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మరీ అవసరమైతే నువ్వు ఫోన్లో అన్నా ఈ విషయం అని చెప్తే నీకు వాళ్ళతో మాట్లాడి తిరిగి నీకు ఫోన్ చేయగలిగే ఎమ్మెల్యే. ఓకే. సార్, అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల యొక్క స్పందన ఎలా ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? ఈ రోజు అనంతపూర్ నగరంలో ఈ ప్రతి ఇంటి తలుపు దాదాపు 3 సార్లు 4 సార్లు తట్టింటాడు అనంత వెంకటరామ. గడప గడప కానీ ఇంటింటికి వైసీపీ కార్యక్రమం కానీ. మనము కరోనా సమయంలో ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలలో అనంత వెంకటరామరెడ్డి గారి మీద. కరోనా సమయంలో బయటికి వచ్చి మాట్లాడిన వ్యక్తి ఎవరో చెప్పమని. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఈ రోజు మామూలు ఎక్కడ అన్ని నియోజకవర్గాల వాళ్ళు అనంతపురము హెడ్ క్వార్టర్. కరోనా సమయంలో అన్ని నియోజకవర్గాల వాళ్ళు కానీ అనంతపురం నగరానికి వచ్చారు. కరోనా సమయంలో వస్తే 7 నియోజకవర్గాలు పక్కన 14 నియోజకవర్గాల పేషెంట్లని ఇక్కడ పెట్టుకొని ఒకసారి మంత్రి వస్తే మంత్రితో కలెక్టర్తో పేద ప్రజల కోసం వాళ్ళకి భోజనం సరిగ్గా లేదని కొట్లాడిన వ్యక్తి మన అనంత వెంకటరామరెడ్డి, మంత్రి గారితో కలెక్టర్ గారు. మరి వేరే ఎమ్మెల్యేలు కలెక్టర్తో ఏదో మంచి ఎందుకు నిశ్చయం కావాలనుకుంటారు. ఈయనకి అధికారులు పదవి అవసరం లేదు, కేవలం పేద ప్రజల కోసమే ఈరోజు పని చేస్తున్నాడు, వాళ్ళ కోసం భవిష్యత్తులో కానీ చేస్తాడు. కానీ సార్, అనంత వెంకటరామరెడ్డి గారు ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో వెళ్ళారు. అక్కడ ప్రజల సమస్య తెలుసుకొని వెంటనే సాల్వ్ చేస్తున్నాడు. 100% చేస్తున్నాడు. కొన్ని ఉన్నాయి సమస్యలు, ఏది మన సర్వర్ ప్రాబ్లం వల్ల కొద్దిమంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ రాదు, ఇట్లాంటి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిలో కానీ వాళ్ళు నిజంగా కొడుకు పెళ్లి చేసుకొని పక్క నుండి ఇచ్చేస్తే వాళ్ళకి కార్డు సపరేట్ చేయించి ఎవరైనా నిజమైన వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ చేయమని చెప్పి సచివాలయ వ్యవస్థని అక్కడికక్కడ స్పాట్లోనే ఆదేశించి ఎక్కడెక్కడ కంప్లైంట్ చేసి సమస్యని పరిష్కరించే దిశగా వెళ్తున్నారు. వెంటనే స్పందించి అంటే ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో స్పాట్ లోన కొన్ని సమస్యలు సాల్వ్ చేశారని చెప్తా ఉన్నారు. నిదర్శనం ఏమంటే ఇప్పుడు ఢిల్లీగా ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు కానీ తిరిగాం, 12 వరకు మీడియా వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ కాలు లేని వృద్ధులకు సైకిల్ ఇప్పించడం కానీ, ఎవరైనా నిరుద్యోగ యువతలు ఉంటే ఎక్కడైనా వాళ్ళకి అవకాశం కల్పించడం కానీ, ఇట్లాంటివన్నీ మేము లైవ్ లో ఎమ్మెల్యే గారు వెంబడే ఉన్నాము, మేము చూస్తున్నాము. మేముగా ఎన్నో ఎమ్మెల్యే గారు చెప్పి చేయించాం పనులు పేద ప్రజలకి. సార్, ఈ రోజు వైఎస్ఆర్సీపీలో 50% SC, ST, BC మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్తాను. ఏ విధంగా ఇచ్చారు? ఈ రోజు మొన్న ఇడుగులపాయలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పుడు కానీ దాదాపు 50% పైన BC, SC, ST మైనార్టీలకు ఇచ్చిన ఘనత కానీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, మనం గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసాం, బీసీలకు మంత్రి పదవుల్లో కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు ఇవన్నీ కానీ గతంలో ఇంత గుర్తించింది లేదు. బీసీలని
ఓటు వాళ్ళు వాడుకొని వీళ్ళని ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప బీసీలకి పూర్తి చేసింది అన్యాయం. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఆ రోజు గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని కలలు కన్నారో మరి ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు కొద్ది వరకు. ఓకే. ఎందుకంటే ఎక్కడైనా సరే మారుమూల గ్రామాల్లో వైద్యం కోసం ఎవరైనా ఇబ్బంది పడితే 108 తీసుకొచ్చి మారుమూల గ్రామాలకు వెళ్ళి వైద్యం చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన చరిత్ర ఉంది. ఆయన జీవితంలో కాదు ఈ భారతదేశంలో చిరస్థాయిగా నిలబడిపోయే వ్యక్తి. మరి ఆయన్ని తీసుకొని కానీ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ దాన్ని అవలంబించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 10 అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుకేసి ఈ మారుమూల గ్రామాల్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు చదువు ఎట్లా, విద్య ఎట్లా, వైద్యం ఎట్లా అని చెప్పి చేసి ఆ రోజు గాంధీ ఏదైతే కలలు ఉన్నాడో ఆ స్వరాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు మారుమూల గ్రామాల్లో ఒక హెల్త్ క్లినిక్, సచివాలయము, రైతులకు ఎరువుల కోసం 3 రైతు భరోసా కేంద్రం, సచివాలయ వ్యవస్థ, మన హెల్త్ క్లినిక్. ఈరోజు హెల్త్ క్లినిక్ లో చూస్తున్నాం ఒక డాక్టర్, ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, ఇంతమంది నిత్యము ఉండి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వాలంటీర్లు పిలుచుకొని ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆరోగ్యం ఎట్లుందని చెప్పి వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు. ఈరోజు మెడిసిన్ ఉంది. గతంలో చూసాం ఒక నెలకు 4,000 5,000 ట్యాబ్లెట్లు కొనేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ ఎవరు రూపాయి లేకుండా ఈ ట్యాబ్లెట్లు కొనేది ఉచితంగా ఇస్తున్నారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ సిబ్బందిని కానీ ఆశా వర్కర్లను కానీ వీళ్ళందరూ నియమించారో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాకు ఇవన్నీ చేశాడు, ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి బిల్డింగ్లు కట్టించాడు ఈ గ్రామాల్లో అని చెప్పేసి అక్కడ గ్రామాల్లోని నివాసం ఉంటూ పేద ప్రజలకు ఎక్కడ ఎటువంటి అనారోగ్య బారి పడకుండా వాళ్ళ కోసం కృషి చేస్తున్నారు. అందుకోసం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ప్రతి ఒక్కరు 5,000 జీతం కాదు వాళ్ళకి, అది గౌరవం. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వారు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలను పేద ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ కోసం వాళ్ళని ఆరోగ్యంగా కానీ విద్యాపరంగా కానీ ఉంచాలనే దాంతో తాపత్రయపడుతున్నారు. సార్ అవినీతి ఏమన్నా ఉందా ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? ఇప్పుడు మనం గతంలో చూసాం ఒక విఆర్ఓని, ఒక ఎంఆర్ఓని, ఒక పోలీస్ స్టేషన్, ఒక రిజిస్టర్ ఆఫీస్, ఈ ఆఫీసులన్నిటికి వెళ్తే మనము ఏం చేయాలి, ఎక్కడ మనమే ఇబ్బందులు పడినాం. మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు, మేము ఇబ్బంది పడినాం. విఆర్ఓ ఎప్పుడు ఉంటాడో లేదో తెలియదు, ఎంఆర్ఓ ఎప్పుడు ఉంటాడో తెలియదు. మరి భూమి అడంగాలు పోతే ఎక్కించుకోవాలంటే ఎవరిని కలసాలో తెలియదు. ఈ రోజు నీకు అవన్నీ అవసరం లేదు. నీకు విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఈక్వల్ ఎమ్మెల్యే గారు కానీ మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ చెప్తే ఈరోజు వాలంటీర్ చేసి పెడుతున్నావు. నువ్వు నీ పని చేసుకోవచ్చు, పొద్దున్నే నీ పని చేసుకోవచ్చు. నువ్వు వాలంటీర్కి ఒక్క ఫోన్ చేసి పెట్టి నాది ఈ పని చెప్తే వాలంటీర్ వాళ్ళే పని చేసి ఈరోజు చేస్తాం. ఈరోజు అదే కాదు, ఈరోజు నగరంలో ఎమ్మెల్యే గారు ఉంది. డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో ఎంతో మంది నెంబర్ తీసుకొని ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. సార్ మాకు ఇది రాలేదు, మీకు చెప్పాము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, మీ వాలంటీర్లు చేసి పెట్టారు, మాకు ఈరోజు వస్తున్నాయి అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవినీతి అంటే 100% అవినీతి తగ్గించాడు. ఈరోజు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు. మనం గతంలో చూసాం ఒక పెన్షన్ పోతే ఒక పెన్షన్ ఎక్కియాలంటే అక్కడ తెలుగుదేశం లీడర్కి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కమిటీల దగ్గర ఇళ్ళ కాడి తిరిగితే ఒక్కరికి ఇచ్చే వాళ్ళ అవకాశం, చనిపోయిన వ్యక్తులు డబ్బు తీసుకొని ఇవన్నీ చేసుకొని. ఈ రోజు వైఎస్ఆర్సీపీ లీడర్ల దగ్గరికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికైనా వెళ్తున్నారా? అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని రూపుమాపాలని ఒక లక్ష్యంతో సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని ఇచ్చాడు. ఈరోజు వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. ఎక్కడైనా ₹1 డబ్బు ఎవరైనా పేద ప్రజలు తీసుకున్నారని కానీ చెప్తే 1904 అని ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబర్కి చెప్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంత పటిష్టంగా పక్క బందోబస్తుగా చేస్తున్నారు. కాబట్టి అవినీతికి తావు లేకుండా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. అంటే అర్హులైన వారికి ఒకటి అందుతున్నాయి, అర్హులు లేని వారికి కూడా ఇస్తున్నారు. అర్హులు లేని వారికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో ఏదో పథకం ఒక కుటుంబానికి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పుట్టిన పాప నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు అనేక కార్యక్రమాలు, ఓకే, అనేక సంక్షేమ పథకాలు. ఈరోజు నువ్వు పుట్టిన బిడ్డ నుంచి అంగన్వాడీ, పౌష్టికాహారం, తల్లికి నువ్వు పుట్టిన బిడ్డ వెంటనే నిన్న ఇంటి దగ్గర వదిలేకి వ్యాను, నీకు డబ్బులు, నీకు అంగన్వాడీ స్కూల్ తెరిస్తే మంచి పౌష్టికాహారం. ఏమి మరి అమ్మ మన పాపను స్కూల్లో చేర్పించిన నుంచి అమ్మఒడి, ఏమి ఇంటర్కి వసతి దీవెన, విద్యా దీవెన, మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పెళ్లికి డబ్బులు పెట్టినాడు. మరి తర్వాత మనము 45 సంవత్సరాల తర్వాత 18,000 డబ్బులు పెట్టాడు. మరి 60 సంవత్సరాలు పెన్షన్ పెట్టాడు. మరి ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, అనేక కులవృత్తి వాళ్ళకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సహాయం చేస్తున్నారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోన సంక్షేమ పథకాల్లో జగనన్న ఇల్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది పేదలందరికీ ఒక వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చడానికి ఇది ఒక అవకాశం అని చెప్తా ఉన్నారు. దానికి ఇలా నిదర్శనం దాదాపు ఈ అనంతపూర్ నగరంలో, మనకి ఎందుకంటే రాష్ట్రం అంతా కాదు, ఈ అనంతపూర్ నగరంలో దాదాపు ఇప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు 30,000 మందికి స్థలాలు ఇచ్చాడు. 30,000 మంది పైచీలకు 31,000 దాకా ఉంటారు. ఏమి దాదాపు ఇక్కడ కామారపల్లి కానీ, కొడిమి కానీ, ఏమి ఇక్కడ నారాయణపురం కానీ, ఇక్కడంతా మరి ఇక్కడ మన బుక్రాంధ్రం అవతలు కానీ అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు కలెక్టర్ గారితో మాట్లాడి 30,000 మంది అర్హులను గుర్తించి, ఎందుకు ఇక్కడ అంత ఎక్కువ మంది అంటే ఈ అనంతపురం నగరానికి వలస జీవితం. అంటే చుట్టుపక్కల పల్లెలు దాదాపు 50 కిలోమీటర్లు ఉన్న వాళ్ళంతా అక్కడ పల్లెల్లో గతంలో 5 సంవత్సరాల కింద వర్షాలు లేక ఇక్కడ అనంతపురం నగరంకి వచ్చి వివిధ రకాల కుల వృత్తి పనులు చేసుకొని ఉండే వాళ్ళంతా బాడిగిన్లో ఉంటే మొదట గడప గడపకు తిరిగినప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారికి ఇల్లు లేవని అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరికీ కలెక్టర్ గారితో మాట్లాడి చేయించారు. అందులో ఏమైనా అవినీతి ఏమైనా పాల్పడుతున్నారా? ఎక్కడ ఇప్పుడు ఈ నగరంలో మాట్లాడుతున్నారు కొద్దిమంది. మనం గత ప్రభుత్వంలో చూసాం, ఇప్పుడు ఇందాకే చెప్పా, డివైడర్లకి దీనికి అంటే పంచుకొని వాళ్ళు బజార్లో కొట్లాడుకోవడం, రాత్రి పంచుకొని కమిషన్లు తీసుకుని లాస్ట్కి ఒక కేబుల్ కమిషన్ లో కానీ 2 ఎమ్మెల్యేలు గొడవపడిన చరిత్ర అనంతపురం నగరంలో. మరి మనం ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి కాదు, ఒకసారి వీళ్ళు స్వర్గీయులు అనంత వెంకటరెడ్డి గారి గురించి తీసుకుంటే అనంతపురం జిల్లా అంతా కానీ ఎక్కడైనా అవినీతి మచ్చ లేకుండా ఇంతవరకు ఇన్నిసార్లు పదవులు అనిపించి అవినీతి మచ్చ లేకుండా రాజకీయం చేయగలిగిన వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి. అందుకే మొన్న నియోజకవర్గ అనంతపురం నియోజకవర్గం 30,000 దాకా మెజార్టీ, 29-28,000 చిల్లర మెజార్టీతో కానీ గెలిచడం జరిగింది అనంత వెంకటరామరెడ్డి. ఓకే సార్, మీ కులంలోనే ఎవరికైనా ఈ వార్డు మెంబర్లు కానీ తర్వాత ఈ మున్సిపల్ కౌన్సిలర్ ఇచ్చాడు. ఈ రోజు ఈ అనంతపూర్ నగరంలో దాదాపు బీసీల్లోనే వడ్డే వాళ్ళకి 6 మంది కార్పొరేటర్ టికెట్ ఇప్పించి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇప్పించడమే కాదు, మన వడ్డే వాళ్ళ మీద ఈ అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారికి కొద్దిగా అభిమానం. ఎందుకంటే వీళ్ళు బీసీల్లో కానీ వెనుకబడిన కులం, ఏదో రాళ్ళు కొట్టుకునే వాళ్ళు, నమ్మిన చోట ఉండేవాళ్ళు అని చెప్పేసి మనము అనంతపురం నగరంలో అంతో ఇంత బీసీల్లో ఇక్కడ వీళ్ళు జనాభా ఉన్నారు, వీళ్ళకి మనం రాజకీయంగా వీళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో 6 మందికి టికెట్లు ఇచ్చి ఇవ్వడమే కాదు, వాళ్ళని వెన్నుండి ఒక బాధ్యతగా గెలిపించుకునే బాధ్యత తీసుకుని గెలిపించుకున్నాడు. ఈరోజు మనకి ఈ నగర కార్పొరేషన్ మనకు స్టాండింగ్ కమిటీలో కానీ ఒక వ్యక్తికి అవకాశం కల్పించాడు, మన కులాన్ని గుర్తుపెట్టుకొని. అంతవరకు అనంత వెంకటరామరెడ్డి గారు మా కులాన్ని గుర్తుపెట్టుకుని సహాయం చేశారు. సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో? నేను దాదాపు 98-99 నుంచి అనంత వెంకటరామరెడ్డి గారితో ఉన్నాను. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నాను, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కానీ పనిచేశాను. మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాను. ఇప్పుడు జిల్లా బీసీ ఉపాధ్యక్షులుగా మీరు ఉన్నారు, మరి ఇలాగే అనంత వెంకటరామరెడ్డి గారి దగ్గర నమ్మకంగా ఉంటే ఏమన్నా పదవులు వచ్చే అవకాశాలు ఏమన్నా? అంటే అనంత వెంకటరామరెడ్డి గారి దగ్గర నమ్మకం అనేది కాదు, పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు కానీ ఈరోజు మనం ఒక సామాన్య కార్యకర్త నుంచి
ఈ రోజు ఉపాధ్యక్షునిగా వచ్చామంటే మనం పార్టీలో పనిచేసిందాం, మన మీద నమ్మకం ఉంటేనే మనకి ఈ స్థాయి కల్పించారు. నా భార్యకి మార్కెట్ డైరెక్టర్ గాని అవకాశం కల్పించారు. మేము ఈ ఎలక్షన్ లో మరి పోయిన ఎలక్షన్ లో ఎలా కష్టపడుతున్నాం ఇప్పుడు అలాగే కష్టపడుతున్నాం. మరి ఎలక్షన్ లో కష్టపడితే ఇంకా మంచి మెరుగైన అవకాశాలు ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కల్పిస్తారు. ఫైనల్ గా మీరు ఏమన్నా మీ అనంతపురం అర్బన్ అభివృద్ధి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి కళ్ళెదురు కనపడుతుంది. ఓకే. ఇప్పుడు ఈరోజు మనకి ఎగ్జాంపుల్ తడక సోమలదొడ్డి నుంచి గుత్తి రోడ్డు, ఓకే, జేఎన్టీ రోడ్డు, మరి ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు, ఓకే, ఈరోజు బల్లా రోడ్డు నుంచి పంగల్ రోడ్డు వరకు ఓకే, ఈరోజు అలాగే హౌసింగ్ బోర్డు, విద్యుత్ నగర్ టు హౌసింగ్ బోర్డు, లక్ష్మీనగర్, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే వీధి వీధి సందు సందు వేశాడు. ఈ రోజు మరి రీసెంట్ గానే మాకు 20 రోజుల కింద నారాయణపురం బ్రిడ్జికి గానీ దాదాపు 5 కోట్ల దాకా డబ్బులు తెచ్చి దానికని గుంపు చేయడం జరిగింది అనంత వెంకటరామరెడ్డి గారు. ఓకే, మరి దాన్ని కానీ చేశారు. మరి అలాగే ఒకే ఒక రోడ్డు పెండింగ్ నగరంలో తపోనం నుంచి రామచంద్ర ట్యాక్స్ వరకు, ఓకే, దాన్ని కానీ మొదలుపెట్టి ఈరోజు దాదాపు అయిపోయింది సగం వరకు. దాన్ని కానీ ఎలక్షన్ లోపుగా 10 రోజుల్లో అయిపోతుంది. మరి అలాగ ఉన్న పెండింగ్ రోడ్లు కానీ చేశాడు. ఆయన కార్యసాధకుడు. అనంతపూర్ నగర ప్రజలకి ఓకే, ఒక దేవుడు అట్లాంటి వాడు. ఎందుకంటే ఈ నగర ప్రజలు కోరుకునేది ఓన్లీ అభివృద్ధి, సంక్షేమమే కాదు. ఇంతటి హెడ్ క్వార్టర్లో ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా, దౌర్జన్యం లేకుండా, కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా, ఈ నగర ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఓకే, తన సొంత అన్నదమ్ముల మాదిరి, కొడుకుల మాదిరి చూసుకొని రామరాజ్యం మాదిరి అనంత వెంకటరామరెడ్డి ఈ నగర ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ నగర ప్రజల కోసం ఆయన ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు గెలిచి ఈ నగర ప్రజల్ని ఇంకా బాగా చూసుకొని ఈ నగరానికి ఇంకా ఏమన్నా అభివృద్ధి చేసేది ఉంటే ఆయనతోనే సాధ్యమవుతుంది.